హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? చూసానన్న. ఎలా అనిపించింది నీకు? ఊర మాస్ అనిపించింది. ఎందుకని? అది ట్రైలర్ వాడు ఫైట్ లకి వెళ్ళి దిగుతుంటే నా బుర్ర పాడు మొత్తం. ఏం సీన్ నచ్చింది నీకు? ఇక్కడ వాడు బట్టలు పనిచేసుకుని నడుస్తారు, వాడు మస్తు అనిపిస్తుంది మొత్తం. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు? ఒక 18 కోట్లు అట్లా అవుతుంది అన్న. అల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ రావచ్చా లేదా? అల్లు అర్జున్ వేరే ఉంది ఏమో, చూద్దాం సినిమా వచ్చేలోపు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? గేమ్ చేంజర్ అన్న. ఎందుకని? నేను ఆర్సీ ఫ్యానే, అందుకనే చెప్తున్నా. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది గేమ్ చేంజర్? బానే ఉంది అన్న. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ రావచ్చు? గేమ్ చేంజర్. ఎంత రావచ్చు? 18, 19 అంతే అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? చూసాను. ఎలా అనిపించింది? బాగుంది. ఏమి నచ్చింది దాంట్లో? దాంట్లో సీఎం కి వార్నింగ్ ఇచ్చేది బాగా నచ్చింది అన్న. ఓకే, ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు సినిమా? చేయొచ్చు అన్న, ఒక 10-15 చేయొచ్చు అన్న. అల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ కలెక్షన్ చేయొచ్చా? లేదు, చేయలేదన్న అంతగా. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? డాకుమార్ అన్న. సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్, అదే విధంగా గేమ్ చేంజర్. ఈ 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? డాకుమార్ అన్న. ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ రావచ్చు? కలెక్షన్ అంటే డాకుమారే కలెక్షన్ ఎక్కువ చేయగలుగుతుంది. ఎందుకని? ఎందుకంటే బాలయ్య, జై బాలయ్య. అంతేనా? అంతేనా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాం బ్రో. ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో, ఎక్సలెంట్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, ఎస్జే సూర్య కానీ అసలు ఎక్సలెంట్. న్యూ లుకింగ్ కానీ అన్న ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్. సినిమా మాత్రం మామూలుగా ఉండదు అనిపిస్తుంది. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? కోట్లు దానికి కంపారిజన్ ఏది లేదన్న, దానికి అదే పోటీ, దానికి ఏది లేదు సాటి. అల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ రావచ్చా? దాంతో అసలు కంపారిజనే లేదన్న. దీని లెవెలే వేరు, ఈ సినిమా లెవెలే వేరు. దాంతో కంపేర్ చేసేయడానికి కూడా లేదు. సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 మూవీలో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? మూడిట్లో గురించి నేను చెప్పలేను. గేమ్ చేంజర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, అల్టిమేట్. ఎందుకని అంత స్టాంప్ వేస్తున్నారు? బాగుంది, ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ఎలివేషన్స్ ఉంది, శంకర్ డైరెక్షన్, ఎలివేషన్స్ బాగున్నాయి, సినిమా స్టోరీ బాగుంది అనిపిస్తుంది, అన్ని బాగున్నాయి. అందుకే దాని మీద కాన్ఫిడెన్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. సో శంకర్ ఈస్ కమింగ్ ఫర్ న్యూ యూనిక్ తెలుగు మూవీ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్ దట్. ట్రైలర్ లో మీకు ఏమి నచ్చింది? శంకర్ మాస్ యాక్షన్, అతను మాస్ యాక్షన్ బాగా నచ్చింది మాకు. అట్లానే రామ్ చరణ్ కూడా బాగా ఎలివేషన్స్ బాగా చూపించాడు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మూవీ. ఒక సీన్ చెప్పగలరా ఏదన్నా దాంట్లో? సీన్ మనకి వచ్చేసి మన ఎస్జే సూర్య ఉన్నాడు కదా, ఎస్జే సూర్య విలనిజం సీఎం క్యారెక్టర్ లో ఉన్నాడు. సో వాళ్ళిద్దరికి మంచి ఎఫెక్షన్ ఉండిద్ది అని అనుకుంటున్నాం. మంచి ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందరికీ తెలిసిందే, అతను గ్లోబల్ స్టార్. అన్ని కలెక్షన్స్ ని క్రాస్ చేసిద్ది అనుకుంటున్నాం. అల్లు అర్జున్ సినిమా కంటే ఇది ఎక్కువ రావచ్చా? ఎస్. ఓకే, డాకు మహారాజ్, గేమ్ చేంజర్ ఈ రెండిట్లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? బాలకృష్ణ మూవీ అందరూ చూస్తున్నారు, గేమ్ చేంజర్ అందరూ చూస్తారు. బట్ దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డాకు మహారాజ్ ట్రైలర్ చూసారా? చూశాను, అది కూడా చూశాను. మీకు ఎలా అనిపించింది? అది బాగుంది. ఏమి నచ్చింది దాంట్లో? అంటే ఒకటని లేదు, అని బాలకృష్ణ అందరికి నచ్చుతాడు. సో అలాగా బాగుంది అనిపించింది. సంక్రాంతి బరిలో ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ ఈ 3 మూవీస్ లో ఏ మూవీ హిట్ అవ్వచ్చు? ఏ మూవీకి ఆ మూవీ డిఫరెంట్ స్టోరీ. సో 3 ఆడతాయని కోరుకుంటున్నాం. ఎన్ని కోట్లు కలెక్షన్ చేయొచ్చు అంటారు? అంటే గేమ్ చేంజర్ అన్నిటిని క్రాస్ చేసిద్ది అనుకుంటున్నాం. అదే ఫస్ట్ ఉండిద్ది, టాప్ ప్లేస్ లో. థ్యాంక్ యూ బ్రో.